వెల్కమ్ టు గుంటూరు స్కేటింగ్. గుంటూరు స్కేటింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఈ విధంగానే చెప్తారు, నేను కూడా అదే విధంగా చెప్తాను, కానీ కొంచెం డిఫరెంట్. దాంట్లో అంటే నేను 2009లో ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, కానీ అప్పుడు కొన్ని వీడియోస్ జస్ట్ క్యాజువల్గా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి కింద స్టార్టింగ్ వీడియోస్. జస్ట్ క్యాజువల్గా ఒక 10-9 వీడియోస్ చేశాను. ఆఫ్టర్ రీసెంట్ 4 years బ్యాక్ ఇంకో వీడియో చేశాను. జస్ట్ స్కేటింగ్ షూ ఎలా రిపేర్ చేయాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగా యావరేజ్గా బాగానే వైరల్ అయింది, అంటే 40,000 వ్యూస్ బాగా వచ్చారు. నేను ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నేను ఏం చేశానంటే, మా బ్రదర్ చెప్పారు, మీరు ఏదో టాలెంట్ ఉందో ఒకసారి మీ స్కేటింగ్ సంబంధించిన మూమెంట్స్ కానీ స్కేటింగ్ సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకురా. నీ ఛానల్ ఉందిగా, దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల నీకు చాలామంది బెనిఫిట్స్ వస్తాయి. దాంతోపాటు స్కేటింగ్ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీకు తొందరలో మీకు మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంటే చాలామందికి ఏంటంటే డిస్ట్రిక్ట్ సైడ్స్లో ఓన్లీ మెయిన్ మెట్రో సిటీస్, అంతకుముందు ఒక 10 years బ్యాక్ జస్ట్ ఓన్లీ మెట్రో సిటీస్లోనే స్పోర్ట్స్ ఉండేది. ఆఫ్టర్ ఈ మధ్య కాలంలో ఒక 10 years 5 years కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. దాని అంటే ఓన్లీ సిటీస్లో, అంటే గుంటూరు డిస్ట్రిక్ట్లో గుంటూరు, విజయవాడ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో విజయవాడ, మెయిన్ సిటీస్లోనే స్పోర్ట్స్ డెవలప్మెంట్ అవుతుంది. చాలా వరకు మండలాల్లో కూడా ఇంకా డెవలప్మెంట్ అలా స్పోర్ట్స్ అనేది కొన్ని చోట్ల లైట్గా జస్ట్ అలాగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే మేము 10 years పట్టచ్చు, ఇంకా 20 years పట్టచ్చు. కానీ ఒక మంచి ప్లాట్ఫారం, యూట్యూబ్ ప్లాట్ఫారం మంచి అందరికీ అందుబాటులో వచ్చింది. దానికోసం నేను స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా స్పోర్ట్స్ సంబంధించిన గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించిన న్యూస్ కానివ్వండి, అండ్ స్పోర్ట్స్ సంబంధించిన జాబ్స్ వేకెన్సీస్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన మీ స్కాలర్షిప్స్, ఇలా చాలా సంబంధించిన అన్ని వీడియోస్ నాకు వచ్చిన న్యూస్ వచ్చిన అప్డేట్స్ తొందరలో మీకు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ప్లస్ సోషల్ మీడియాలో మెయిన్ అంటే చాలామందికి తెలియట్లా, మా ఛానల్లో కొన్ని వీడియోస్ చేసిన చాలామంది తెలియట్లా. దానికి మీరు ఏం చేయాలి, జస్ట్ మీ సపోర్ట్ అంటే జస్ట్ మీ ఫింగర్తో షేర్ చేయండి. సోషల్ మీడియా అంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్, అలాంటి చాలా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. కొంచెం మీరు చిన్న సపోర్ట్ మీ ఫింగర్తో జస్ట్ మీరు మా వీడియోస్ ఛానల్, మీకు నచ్చిన వీడియో ఏదైనా నచ్చిన వీడియో, ఒక్క వీడియో కానీ మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అయితే మీరు వాళ్ళకి మంచి హెల్ప్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చి బేసిక్ స్కేట్స్ అండ్ ప్రొఫెషనల్ స్కేట్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది టాపిక్ అండి. బేసిక్ స్కేట్స్ అండ్ క్వాడ్ స్కేట్ క్లీన్ చేసుకునే మెయిన్ దానికి కావాల్సింది జువారిక్ స్ప్రే అండి. చూడండి, ఇది జువారిక్ స్ప్రే. ఇది మన హార్డ్వేర్ షాప్లో ఎక్కడైనా యూజ్ఫుల్గా దొరికింది జువారిక్ స్ప్రే. అండ్ ఇది ప్రైస్ వచ్చి 70 rupees 100 rupees. అండ్ అంటే మన దీంట్లో ఉన్న ఎంఎం బట్టి, లిక్విడ్ ఎంఎం బట్టి ఇది 32 grams ఇది స్మాల్. అలాగా ఈ కేజెస్ బట్టి, గ్రామ్స్ బట్టి మీకు ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చి 70 rupees స్మాల్. అండ్ స్కేట్ కావాల్సింది మీకు బేసిక్ స్కేట్. చూడండి, ఇది ఒక బేసిక్ స్కేట్, ప్లస్ ఇది ఒక క్వాడ్ ప్రొఫెషనల్, అండ్ ఇన్లైన్ స్కేట్ కూడా ఉంటుంది, అది ఒక ప్రొఫెషనల్. ఈ స్కేట్స్ మీరు చాలా సింపుల్గా, అంటే అంతకుముందు వీడియోలో బేరింగ్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, అది పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి, 100% క్లీనింగ్ అయిపోయింది. దీంతో వచ్చి మీకు 70% క్లీనింగ్ అవుతుంది. అంటే తక్కువ టైంలో, అంటే ఎక్కువ మీరు పెట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ బాటిల్స్ వేయడం, అది కొంచెం లాంగ్ టైం క్లీనింగ్. ఇది షార్ట్ టైం క్లీనింగ్. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు వాచ్ చేయండి.
సో జువారిక్ స్ప్రే, జువారిక్ 88 అంటే జువారిక్ అనే పేరు చాలా సరిపోద్ది. దీంట్లో జువారిక్ స్ప్రే అంటే హార్డ్వేర్ షాప్లో దీన్ని దేనివల్ల యూజ్ చేస్తారంటే ఏమైనా స్ట్రక్ అయినా, డస్ట్ ఫామ్ అయినా దీన్ని క్లీన్ చేయడానికి వాడతారు. ఇది చిన్న స్మాల్ పైప్ లాంటి ఉంటుంది, స్ట్రా లాంటిది. ఈ స్ట్రాని ఈ హోల్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, జస్ట్ ఇలా స్ప్రేకి ఇచ్చి జస్ట్ ఇలా స్ప్రే కొట్టండి. చూసారా లోపల లిక్విడ్ ఎలా ఫోర్స్గా వచ్చుతో ఈ విధంగా ఫోర్స్ వస్తుంది. చూడండి ఒకసారి. ఓకే, చూడండి. అంటే ఈ బేసిక్ స్కేట్ మీరు క్లీన్ చేయాలంటే స్కేట్ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే బేరింగ్ నట్ ఓపెన్ చేసి, బేరింగ్ లోపల బాల్స్ తీసి, క్లాత్తో క్లీన్ చేసుకుని మొత్తం సిస్టమ్ మొత్తం చాలా లైట్ ప్రాసెస్. జస్ట్ 10 minutes మీకు క్లీనింగ్ అయిపోద్ది. దీంతో జస్ట్ స్ప్రేని ఈ విధంగా ఈ ఇన్సైడ్లో ఫోర్స్గా ఇలా కొట్టేస్తే చూడండి, ఈ విధంగా లోపల ఉన్న డస్ట్ మొత్తం బయట కొట్టేస్తుందండి. చూడండి డస్ట్ చూసారు ఎంత వస్తుంది. అంటే లోపల ఎక్కువ ఆయిల్ వేసినా కూడా కంప్లైంట్ ప్రాబ్లం అవుతుంది, స్టక్ అయిపోవడం వీలు ఆ విధంగా కూడా. ఇది వేయడం వల్ల మీకు తొందరగా లోపల డస్ట్ చాలా సింపుల్గా బయట కొట్టేస్తుంది ఈ స్ప్రే వల్ల. చూసారు లోపల డస్ట్ చాలా సింపుల్గా అయిపోయింది. ఈ విధంగా మీరు అన్ని వీల్స్ చూడండి, ఈ అన్ని వీల్స్ క్లీన్ చేసుకోండి. అంటే జస్ట్ స్ప్రేతో ఇలాగా అన్ని వీల్స్ మీకు 8 వీల్స్ ఉంటాయి. 8 వీల్స్ మీరు క్లీన్ చేసుకోండి. డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయింది. జస్ట్ 5 minutes 2 minutes మీకు మొత్తం క్లీనింగ్ అయిపోద్ది. స్ప్రే కొట్టిన క్లాత్ మొత్తం ఈ లిక్విడ్ మొత్తం క్లాత్ క్లీన్ చేసుకోండి. జస్ట్ ఈజీగా అయిపోద్ది. అదే మీరు ఎక్కువ ఆయిల్ వేస్తే ఏంటంటే లోపల ఉన్న డస్ట్ బాగా ఫామ్ అయిపోయి స్టక్ వీల్ అవ్వడం, అంటే డస్ట్ అంటే ఇసుక ఎక్కువ పోయింది, ప్లస్ మన ఎయిర్ ఫాల్ అవుతుంది, ఎయిర్ ఫాల్ లోపల పోయింది ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల. మీరు ఈ విధంగా మీరు ఈ స్ప్రే బాటిల్తో మీరు జస్ట్ 2 or 5 minutes మీకు ఈ వీల్స్ మొత్తం క్లీనింగ్ అయిపోద్ది. బేసిక్ స్కేట్ దాంతోపాటు ప్రొఫెషనల్ స్కేట్ కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఎండింగ్ వరకు వాచ్ చేయండి.